ఒక రాజకుమారుడు నట్ట నడిరాత్రిలో తన లక్ష్యం కోసం బయలుదేరాడు. ఒక్కడే ఎవ్వరికీ భయపడకుండా మెరుస్తున్న సముద్రం మీద అలాగే వెళ్తున్నాడు. సముద్రం ఎందుకమ్మా మెరుస్తుంది? ఎందుకంటే సముద్రం లోపల చాలా బంగారం ఉంది, అందుకే మెరుస్తుంది. నీకు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా. సరే, ఇప్పుడు పడుకో, పొద్దున్నే పోయి తీసుకునొద్దు గాని. నిద్రపో. El Dorado. దేశాయ్, గురు పాండ్యన్, ఆండ్రూస్ అండ్ కమల్ గరుడ తమ్ముడు విరాట్ కి పట్టాభిషేకం చేయడానికి వచ్చారు. తలైవా గరుడు చనిపోయాడా? గరుడ చితికి నిప్పు పెట్టారో లేదో అప్పుడే విరాట్ కి కళ్ళు నెత్తికెక్కాయి. వాడికి వాడే ఆడంబరం చేసుకుంటున్నాడు. ఇంతకు ముందు ఇలా ఉండేవాడు కాదుగా విరాట్. విరాట్ బలుపుతో పనిచేస్తేనే మన పని సులువు అవుతుంది. గురు పాండ్యన్, ఏనుగునే పడగొట్టాం, ఇక మేక పెద్ద విషయమా? నువ్వేం కంగారు పడకు. నరాచికి ఆశపడి ఇంకొక్కడి అడుగు ఇక్కడ పడటం అసాధ్యం. చంపటానికి ఒక రాఖీని పుట్టించాం. ఈ రాఖీని చంపటానికి ఇంకో రాఖీని పుట్టించలేమా? మా అబ్బ వల్లే కాలేదంటే మా అబ్బ మీదొట్టు ఎవ్వడి వల్ల కాదు. వన్ అండ్ ఓన్లీ పీస్. నాకెవ్వడి దోస్తి అక్కర్లేదు. నాతో దుష్మని ఎవ్వడు తట్టుకోలేడు. ఒకడు అడ్డం నిలబడ్డాడని వాడిని కాలి ముందు తల నరికాడు కదా, మాత్రం అతనికి అడ్డు నిలబడకండి సార్. మల్లమ్మ, రాణిలా చూసుకుంటానని మాటల్లో చెప్పడం కాదు, నాకు ఒక్కపోస్తోంది. వెళ్ళి విసనకర్ర అయినా తీసుకురా. అన్నీ తన కంట్రోల్లోనే ఉండవు. మల్లమ్మ, అప్పుడా జాగ్రత్త. స్టేట్ బార్డర్లు క్లోజ్ చేశారు. మన వేర్ హౌస్ లన్నీ సీజ్ అవుతున్నాయి. ఎనాయిత్ ఖలీల్ ఫోన్ చేసి ఏమైందని అడుగుతున్నాడు. సార్, ఎంఎంజీ జమున్ మేక్ కటింగ్ షాప్ లో స్ప్రే కొడతారు కదా, అలా వస్తాయి సార్ బుల్లెట్స్. సమికా సేన్ దగ్గర జాగ్రత్తగా ఉండడం మంచిది, లేకపోతే. సార్, నా దగ్గర ఇంకో గన్ ఉంది సార్, దుష్కా సోవియట్ మేక్. దీన్ని నిలబెట్టడానికి పెద్ద ట్రైపాడ్ కావాలి. మేము దీన్ని పెద్దమ్మ అని పిలుస్తాం, ఎందుకంటే మా పెద్దమ్మ కేక పెడితే
మొత్తం బిల్డింగ్ దద్దరిల్లిపోద్ది సార్. నాకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం కన్నా వాటేసుకుని ముద్దెట్టుకోవడం ఇష్టం. బెంగళూరులో ఇప్పుడే ఒక రైడ్ అయింది. మనకు ముందే ఇన్ఫర్మేషన్ అంది. మాల్ని సేఫ్ గా మైసూర్ కి షిఫ్ట్ చేశాం. 80 మంది ఉన్నారు. వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. కేవలం ఒకే ఒక గోల్డ్ బిస్కెట్ దొరికింది. ఎక్కడుందది? మన వాళ్ళు సేఫ్ గా మాల్ని మైసూర్ కు షిఫ్ట్ చేశారు. అది కాదు, ఆ ఒక్క బిస్కెట్ ఎక్కడుంది? మీ పెద్దమ్మ పేరేంటన్నో? ఏడో మైన్లో నీళ్లు ఎక్కువ ఉన్నాయి, పంప్ చేయడానికి టైం పడుతుంది. టైం లేదు, త్వరగా చేయించండి. పని ఆగకూడదు. అలాగే 4వ మైన్లో నిన్న బ్లాస్టింగ్ చేసేటప్పుడు 18 మంది గాయాలయ్యాయి. వాళ్ళు మళ్ళీ పని చేయగలుగుతారో లేదో తెలియదు. డబ్బిచ్చి వాళ్ళందరినీ పంపించండి. బాగున్నోళ్ళని రప్పించండి. పని ఆగకూడదు. అలాగే. లేకపోతే కిందున్న మైన్స్ కి అందరినీ తీసుకెళ్లి షూట్ చేయిద్దాం, గరుడాలాగా. నీకు గరుడకు ఎలాంటి వ్యత్యాసం లేదు. దురాశ నీకు వచ్చేసింది. మొత్తం దేశానికి ఎదురెళ్తున్నావు, ఆమెకి ఎదురెళ్తున్నావు. అయినా నీ పని ఆగకూడదు. నీ కేజీఎఫ్ ని ముగించేస్తుంది. నీ ఆశలన్నింటినీ ముగించేస్తుంది. నిన్ను నమ్ముకున్న ఈ జనం వీధి పాలవుతారు. అయినా నీ పని ఆగకూడదు. వీళ్ల సంఖ్యలు తెంచింది నువ్వే, వీళ్ళని ఉరికంబానికి ఎక్కించేది నువ్వే. అయినా నీ పని ఆగకూడదు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? చెప్పు, ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు? ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు? ఎదగరా ఎదగరా దినకరా, జగతికే జ్యోతిగా నిలవరా. ధగ ధగ కిరణమై ధరణిపై చేయరా సంతకం. కానీ పోయేటప్పుడు నా దగ్గర ఓ మాట తీసుకొని పోయింది. ఇచ్చిన మాటకి నేను స్వార్థపరుణ్ణవుతా, పిరికోణ్ణవుతా, హంతకుణ్ణవుతా, క్రిమినల్నవుతా, విల్లన్ని అవుతా. తనకిచ్చిన మాటకి ఇది సరిపోద్దో లేదో నాకు తెలియదు. తన ఆశే నా హఠం. He is the biggest criminal. He is the biggest businessman. This is the biggest national issue. Violence, violence, violence. I don't like. I avoid. But violence likes me. I can't avoid. ఏమి తినబుద్ధి కావట్లేదు. ఎవరా వంటోడు? సరిగ్గా వంట చేయమని చెప్పండి. రేపటి నుంచి ఆ ప్రాబ్లం ఉండదులే. ఫాతిమా అమ్మ వేగంగా నడవద్దంటోంది. సరే, ఓ 4 రోజులు నెమ్మదిగానే నడు. నాకు చింతకాయలు మామిడికాయలు తినాలనిపిస్తోంది. చెట్టే పంపిస్తాను, తిందువు గాని. ఏమైంది నీకు? రాజాజా, అమ్మొస్తోంది.
enforcing the army and signing a death warrant of the biggest criminal in India. ఒక్కరోజు బ్రతికినా సుల్తాన్లా బ్రతికి చావాలనుకుంటారు. కానీ వాడు ఉండే వరకు ఈ ముళ్ళ ప్రపంచంలో నా ఆశను నెరవేర్చే సుల్తాన్ గానే ఉండాలి. అమ్మ మాటిది కన్నా నీ కొరకు జన్మమన్నది ఒంటరి కడ వరకు ఎదరు బలమే నడిపే తోడుగా. చివరికి వాడు చావబోయే రోజొచ్చినా జగమే గెలిచే వాడి పాడె మోసే పని కూడా ఎవ్వరికీ దొరకదు. ఎందుకంటే సమాధి దాకా వాడి సొంత అడుగులే ఉంటాయి. ఆ రోజు 2 సంఘటనలు జరిగాయి. ఆ ప్రాంతం అంతమైంది. వాడు కూడా. అమ్మా నీకు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా. ధీర ధీర ధీర